నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుని సుతుడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా సముద్రుడు. ఆ స్వామి కొలువున్న ప్రసిద్ధ క్షేత్రాలు దేశంలో అనేకం దర్శనమిస్తాయి. తమిళనాడుకు మల్లే కర్ణాటకలో కూడా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు 3 ఉన్నాయి. ఆది, మధ్య, అంత్య స్వరూప శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ఇవి ప్రసిద్ధం. వీటిలో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం. కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపురం తాలూకాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం సుబ్రహ్మణ్య మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ దివ్యక్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైంది. 600 సంవత్సరాల పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయ నిర్మాణం నండూరు సంస్థానాధీశుల కాలంలో జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. అనంతో వాసుకీ శేషః పద్మనాభశ్చ కంబళః శంఖపాలో ధార్తరాష్ట్ర తక్షక కాళీయ సదా ఏతేషాం నవనామాని నాగాస్యాంచ మహాత్మానాం స్మరామి విషాతస్య భయనాస్తి సర్వత్ర విజయీ భవే అంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణంతో పునీతమవుతోన్న పుణ్యధామం ఘాటి సుబ్రహ్మణ్యం. కర్ణాటకలో ఉన్న 3 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ ధామం మధ్యంతర క్షేత్రంగా వినుతికెక్కింది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రం బెంగళూరు రూరల్ దొడ్డబళ్ళాపురం పట్టణం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు నుంచి దొడ్డబళ్ళాపురం వరకు వచ్చి అక్కడ నుండి ఏదైనా వాహనంలో గాని బస్సులో గాని చేరుకోవచ్చు. బెంగళూరు గుంతకల్ రైలు మార్గంలో మాకలిదుర్గ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. పూర్వకాలంలో ఈ క్షేత్రంలో ఘటికాసురుడు అనే రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా బాధించేవాడు. దాంతో ఆయా మునులు దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ స్వామి ఘటికాసురుణ్ణి సంహరించాడు. ఘటికాసురుణ్ణి సంహరించినంతరం మునులు దేవతల ప్రార్థన అనంతరం ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సహితంగా కొలువు తీరి ఉంటానని చెప్పి అంతర్ధానమయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అనంతర కాలంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి సహితంగా ఇక్కడ వెలసి భక్తుల పూజలందుకుంటున్నాడు. స్వామివారు ఘటికాసురుణ్ణి అంతమొందించడం వల్ల ఈ క్షేత్రానికి ఘాటి సుబ్రహ్మణ్యం అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఆలయ రాజగోపురం
అల్లంత దూరం నుంచే భక్తులకు సప్తవర్ణ శోభితంగా దర్శనమిస్తుంది. ఆలయం ముందు భాగంలో రాజగోపురానికి సమీపంలో సర్పరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువయ్యున్నారు. ఈ ఆలయానికి వచ్చే వందలాది భక్తులు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకాలతో పాటు అర్చనాది కైంకర్యాలని నిర్వహిస్తారు. తమలో ఉన్న రుగ్మతలను తొలగించి శాంతి సౌఖ్యాలనివ్వమని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసా వాచా వేడుకుంటారు. విశాలమైన ఆలయ ప్రాంగణం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కొలువై ఉండడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. 600 సంవత్సరాల క్రితం బళ్ళారి జిల్లా సరిహద్దులో నండూరు సంస్థానాధీశుడిగా ఘోర్పడే వంశ పూర్వీకులు రాజ్యపాలన చేస్తుండేవారట. వారంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు. వారున్న ప్రాంతానికి రోజు ఒక తమలపాకుల వర్తకుడు వచ్చి వ్యాపారం చేసుకుని ప్రస్తుతం ఉన్న ఘాటి సుబ్రహ్మణ్యం మీదుగా పోతుండేవాడట. ఓ రోజు తమలపాకుల వర్తకుడు బాగా అలసిపోయి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఓ శిల మీద నిద్రకు ఉపక్రమించగా, చెట్టు నీడన ఉన్న ఈ శిల మీద గుర్రుపెట్టి నిద్రపోతున్నావా, లే అనే మాటలు వినిపించాయట. అనంతరం ఓ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ వర్తకునికి స్వప్న సాక్షాత్కారమిచ్చి తానక్కడకు సమీపంలోనే ఉన్నానని, తనను వెలికి తీసి పూజించమని, ఈ విషయం రాజుకు చెప్పి గుడి నిర్మాణం చేయించమని చెప్పాడట. అంతటా ఆ వర్తకుడు ఓ బ్రాహ్మణుని సహకారంతో రాజుని కలిసి జరిగింది చెప్పగా, రాజు సంతోషించి గుడి నిర్మాణానికి కానుకలు సమర్పించి ఆ పనికి వారిద్దరినీ పురమాయించి తను మాత్రం రాజ్యంలోనే ఉండిపోయాడట. అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజు కలలో కనిపించి అహంకారం వదిలిపెట్టి తనను పూజిస్తే శుభం కలుగుతుందని చెప్పాడట. దాంతో మేల్కొన్న రాజు బ్రాహ్మణుడు వర్తకునితో పాటు తను కూడా ఆ క్షేత్రానికి వెళ్లి స్వామివారి శిల గురించి వెదకనారంభించాడట. అక్కడున్న శిలలన్నీ సర్పాకృతి కలిగి ఉండటం వల్ల ఏది స్వామివారి శిలో తెలియక ఇబ్బంది పడ్డారట. అంతటా అలసిపోయిన వారు భోజన ఏర్పాట్లకై 3 శిలలను ఒకటిగా చేసి భోజనం తయారు చేయనుపక్రమించగా అన్నం ఉడుకుతున్న గంగాళంలో రక్తపు మరకలు కనిపించాయట. విషయం తెలుసుకున్న వారు నిశితంగా పరిశీలించగా పొయ్యిగా కూర్చిన పెద్ద శిల మీదుగా ఉన్నట్లు గుర్తించి ఆ శిలను తెచ్చి ప్రతిష్ఠించి పూజాధికాలు చేసి గుడి నిర్మాణం చేశారట. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ఎదురుగా వెండి ధ్వజస్తంభం కానవస్తుంది. వివిధ దేవీ దేవతల మూర్తులతో అందంగా ఉన్న ఈ ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తితో ప్రదక్షిణాలు చేస్తారు. తారకాసుర సంహార హిమాచల సుతాత్మజ శిఖివాహన జగత్పూజ్య కార్తికేయ నమోస్తుతే అంటూ ప్రదక్షిణలు చేసి కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమంగళ శిలా రూపాన్ని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. పూర్వకాలం నాటి కట్టడాలు, స్తంభాలు, ప్రాకారాలతో హృద్యంగా ఉన్న గర్భాలయ ముఖమండపం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్న ఈ ముఖమండపంలో శ్రీ సుబ్రహ్మణ్య నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని, భక్తి సాగరాన్ని గుర్తుకు తెచ్చే గర్భాలయం కైలాసాన్ని స్ఫురణకు తెస్తోంది. ಶಿಲೆಯಾಗಿ ಕುಳಿತಿರುವೆ ಭಕ್ತರನ್ನು ರಕ್ಷಿಸುವೆ ಭೂಲೋಕದಿ ಸರ್ಪರೂಪನಾಗಿರುವೆ ಭಕ್ತರನ್ನು ಪೊರೆಯುತ್ತ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರುವೆ ಭಕ್ತರನ್ನು ಪೊರೆಯುತ್ತ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರುವೆ ಶಿಲೆಯಾಗಿ ಕುಳಿತಿರುವೆ ಭಕ್ತರನ್ನು ರಕ್ಷಿಸುವೆ ಭೂಲೋಕದಿ ಸರ್ಪರೂಪನಾಗಿರುವೆ. గర్భాలయంలో ఆశ్రిత జన రక్షకుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు 7 పడగల నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు.
ಪರಶಿವನ ಶಕ್ತಿಯಿಂದ ನೀನು ಜನಿಸಿ ಬಂದೆ, ಜ್ವಾಲ ರೂಪದಲ್ಲಿ ನಡೆದೆ ಗಂಗೆಯಲ್ಲಿ ಮಿಂದೆ. ಪರಶಿವನ ಶಕ್ತಿಯಿಂದ ನೀನು ಜನಿಸಿ ಬಂದೆ, ಜ್ವಾಲ ರೂಪದಲ್ಲಿ ನಡೆದೆ ಗಂಗೆಯಲ್ಲಿ ಮಿಂದೆ. ನೋಜೆ ಹುಲ್ಲ ಸ್ಪರ್ಶ ಮಾಡಿ ಶರವಣ ಭವನಾದೆ, ನೋಜೆ ಹುಲ್ಲ ಸ್ಪರ್ಶ ಮಾಡಿ ಶರವಣ ಭವನಾದೆ. ಆರು ಶಿಶುಗಳಾಗಿ ಬಂದು తూర్పు భాగం వైపు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, ఈ స్వామికి వెనుక భాగంలో అంటే పశ్చిమ భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ స్వామి సుబ్రహ్మణ్య రూపంగా, లక్ష్మీ నరసింహ రూపంగా దర్శనమిచ్చి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నాడు. సర్వాభూషణ శోభితంగా పుష్పమాలాలంకృతుడైన స్వామి ఆ క్షణంలో కోటి కాంతుల ప్రభతో భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాడు. స్వామిని తన్మయానందంతో దర్శించుకున్న భక్తులు జయ మంగళ కృపా సింధో, జయ స్వామిన్ జగత్ప్రభో, జయ సమ్మోహనాకార, జయ భక్త శివశంకర, జయ మంగళ విగ్రహ, జయ గాంగేయ, జయ కార్తికేయ, జయ శక్తిధర అంటూ పూజారులు స్వామికిచ్చిన హారతిని కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మధురం మధురం నీ నామం, మృదు మంగళధామం నీ పాదం. ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసురవర వందిత నరసింహ. మధురం మధురం నీ నామం, మృదు మంగళధామం నీ పాదం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని అలౌకికమైన ఆనందానుభూతిని పొందుతారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి చేరుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ, గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలను స్మరిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రణామాలు అర్పిస్తారు. ఇక్కడే మరోపక్క తుల ఒకటి దర్శనమిస్తుంది. తమ కోర్కెలు తీరిన భక్తులు తాము కట్టుకున్న ముడుపుల ప్రకారం తమ పిల్లలను కాటాలలో ఉంచి అంతే బరువున్న పూజా సామాగ్రిని, ప్రసాదాలను, ఇతర వస్తువులను స్వామివారికి భక్తి ప్రపత్తులతో సమర్పించుకుంటారు. భక్తిమయంగానూ ఆధ్యాత్మికమయంగానూ సాగే ఈ తంతును తప్పక చూసి తీరాల్సిందే. శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం విశాలమైన ప్రాంగణంతో అలరారుతోన్నది. ఈ ఆలయంలో ముందు భాగంలో గర్భాలయం ఉండగా వెనుక భాగంలో వివిధ దేవీదేవతల మూర్తుల మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. నవగ్రహాది దేవతల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ వెనుక ప్రాంగణానికి చేరుకుంటారు. విశాలమైన వృక్షరాజాలతోనూ నాగప్రతిమలతోనూ దేవతామూర్తుల మందిరాలతో హృద్యంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం భక్తుల్ని మైమరిపిస్తుంది. సుబ్రహ్మణ్య నీయన్న ప్రాణనాథ, నీయన్న
ఈ ప్రాంగణంలోనే భక్తులకు వేలాది నాగశిల్పాలు దర్శనమిస్తాయి. తమ కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడ సర్పరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి శిల్పాలను ప్రతిష్ఠింపచేయడం ఓ ఆనవాయితీ. నామ పాడలు దయపాలిసు కరుణೆಯ ನೀಡಿ అనుగ్రహిసు నిన్న నామ ఆ విధంగా ప్రతిష్ఠితమైన నాగశిల్పాలతో అలరారుతోన్న ఈ ప్రాంగణం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమాన్వితాలను తేటతెల్లం చేస్తుంది. ఇక్కడే భక్తులకు విశాలమైన చుట్టలతో ఉన్న నాగశేషుడు దర్శనమిస్తాడు. స్వామివారికి ప్రతిరూపంగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. దీనికి సమీపంలో భక్తులకు కుమారతీర్థం దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ తీర్థంలోనే స్వామివారు ప్రతిదినం స్నానమాచరిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఈ తీర్థంలో స్నానమాచరించే భక్తులకు చర్మ వ్యాధులు, ఇతర రుగ్మతలు నశించి శాంతి చేకూరుతుందంటారు. ఆ తరువాత భక్తులు ఇదే ప్రాంగణంలో నెలకొని ఉన్న సాక్షి గణపతి ఆలయానికి చేరుకుంటారు. సర్వ విఘ్నాలను తొలగించే సాక్షి గణపతి దర్శనం సర్వశుభకరం. స్వామిని మనసా వాచా సేవించి భక్తులు కైమోడ్పులర్పిస్తారు. తీర్థప్రసాదాలు స్వీకరించి విఘ్నాధిపతిని ఘనంగా స్తుతిస్తారు. ఆ తరువాత ఇక్కడే ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి మందిరానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ఇక్కడే మరోపక్క నాగలింగేశ్వర స్వామి కానవస్తారు. లింగరూపుడైన ఆ స్వామి దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకం. ఇక్కడే మరోపక్క రాజరాజేశ్వరి మాత ఆలయముంది. నమస్త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి. అమ్మలగన్న అమ్మ రాజరాజేశ్వరి మాత దర్శనం సర్వమంగళకరం. భగమాలిని నిత్య క్లిన్నే మేరుండే వన్నివాసిని మహావజ్రేశ్వరి
शिवदूती त्वरिते नमस्त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरि भगमालिनि नित्यक्लिन्ने मेरुण्डे वह्निवासिनि महावज्रेश्वरी। ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పుష్య శుద్ధ షష్ఠి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పుష్య శుద్ధ అష్టమి నాడు శ్రీ స్వామికి అవభృత స్నానం జరుపుతారు. అలాగే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి జాతర సుప్రసిద్ధ జాతరగా పేరుగాంచింది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతరోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయంలో ఏటా పుష్యశుద్ధ షష్ఠి రోజున బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే పుష్యశుద్ధ అష్టమి నాడు స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తారు. ఘాటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జాతర సుప్రసిద్ధ జాతరగా వినుతికెక్కింది. ఆ సందర్భంగా ఇక్కడికొచ్చే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతర మహోత్సవాలను విదియ నుండి త్రయోదశి వరకు ఘనంగా నిర్వహిస్తారు. ఘాటి సుబ్రహ్మణ్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల అనుభవాలు అనంతమైనవి. ఆయా భక్తుల అనుభవాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. ನಮಗೆ ಮೊದಲನೇ ಮಗು ಸ್ವಲ್ಪ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದ್ದಕ್ಕೆ ಎರಡನೇ ಮಗುಗೆ ಇಲ್ಲಿ ನಾವು ಅರಕೆ ಮಾಡ್ಕೊಂಡು ತುಲಾಭಾರ ಮಾಡ್ತೀವಿ ಅಂದಮೇಲೆ ಎರಡನೇ ಮಗು ಆರೋಗ್ಯವಾಗಿ ಅನುಕೂಲವಾಗಿ ಆಗಿರೋದ್ರಿಂದ ದೇವರ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗ್ತಾ ಇದ್ದೀವಿ. ప్రతి మంగళవారం ఇక్కడ దేవుని దర్శనానికి వస్తూ ఉంటాం. ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಾದಂಥ ಕಶ್ಯಪ್ ಅವರು ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸಾಕಷ್ಟು ಅನ್ನ ಸಂತರ್ಪಣೆಗೋಸ್ಕರವಾಗಿ ಒಂದು ಕಿಚನ್ ಸ್ಟಾಲು ಮತ್ತು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಒಳಗಡೆ ಗರ್ಭಗುಡಿ ಅಂಗಡಿನ ಹಿಡಿದು ಧ್ವಜಸ್ತಂಭದವರೆಗೂ ಬೆಳ್ಳಿಯ ಲೇಪನ ಮಾಡಿ ಭಾಳ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಸೇವೆಯನ್ನು ಕಲ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾನು 2 ವರ್ಷ ಪ್ರತಿ ಮಂಗಳವಾರ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. And it is good for all the people who come here. Their all wishes are fulfilled if they pray with a pure heart. And once they come again and again. I've got experience from last 25 years. ಬಲ್ಲವರೇ ಬಲ್ಲರು ಬೆಲ್ಲದ ಸಿಹಿ ಅಂದ ಹಾಗೆ ఈ దేవస్థానಕ್ಕೆ ಬಂದು ఈ స్వామిಯನ್ನು దర్శన ಮಾಡೋರಿಗೆ ఈ స్వామిಯ శక్తి ಗೊತ್ತಾಗುತ್ತೆ. మేము ఇక్కడ దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాము. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. దాదాపు నేను ఇక్కడ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వస్తున్నాను. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు చాలా మంచి జరిగింది. ಎప్పుడు ಕೂಡ ಈ 10 ವರ್ಷದಿಂದನೂ ನಾವು ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ರೆಗ್ಯುಲರ್ ನಾವು ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಎಲ್ಲ ಬರ್ತಾ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗ್ತಿದೆ. ತುಂಬ యాత్రా స్థలವಾಗಿದೆ. ఈ నాగదోషాలు ఏదైనా ఉంటే కూడా మన తెలియకుండా మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా ఇక్కడ అన్ని పరిహారం దొరుకుతుంది. ఇక్కడ కుజదోషము, రాహుదోషము, అంగారక దోషం ఏమైనా ఉండేవాళ్ళు వచ్చి కుమారధార కళ్యాణిలో స్నానం చేసి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని పోయేవాళ్ళకి మంచిదైతా ఉంది. ఇక్కడ పెండ్లి కాకుండేవాళ్ళకి పెండ్లి, బిడ్లు కాకుండేవాళ్ళకి బిడ్లు, ఇవంతా ఈ స్వామి దర్శనం ఇంకా అనుకూలమయ్యేట్ల పరిస్థితి ఇక్కడ ಸ್ವಾಮಿ ಈ ದಯಪಾಲಿಸ್ತಾ ಉಂಡಾಡು. ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಧಾರ್ಮಿಕ ದತ್ತಿ ಇಲಾಖೆಯಿಂದ ಹಲವಾರು ಸೌಕರ್ಯಗಳನ್ನು ಒದಗಿಸಲಾಗ್ತಿದೆ. ಈಗ ಇಲ್ಲಿವರೆಗೆ ತಾವು ಭಕ್ತಾದಿಗಳ ಸಂದರ್ಶನವನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ಅವರು ತಮ್ಮ ಅನುಭವಗಳನ್ನು ತಮಗೆಲ್ಲ ಹೇಳಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಕುಡಿ ನೀರು, ನೆರಳು ಹಾಗೂ ಮಧ್ಯಾಹ್ನ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ನಾವು ಕಲ್ಪಿಸಲಾಗಿದೆ. కోరిన వెంటనే వచ్చి కోర్కెలు తీర్చే కరుణామయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ